ఎట్టుంది? ఓ ఓ చిన్నగా 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 అది వీటికి వలిపోయిందారా జరు వచ్చేసి అయితే మా విలేజ్కి వచ్చినాం అనమాట. బొడ్రాయి పండుగ సెకండ్ టైం జరుగుతుంది. యాక్చువల్గా ఫస్ట్ పండుగకి ఏదైనా ఇన్వైట్ చేయలేదు. అప్పుడు అంటే అన్న దగ్గర కార్ లేదు, ఏం లేదు. ఇప్పుడు తార్ తీసుకొని మన రీసెంట్గా వీడియోలో కూడా చూపించిన కదా. యాక్చువల్లీ ఏదైనా అయితే ఇప్పుడు తార్ తీసుకొని మా ఊర్లోకి వచ్చి ఒక అడ్వెంచర్ చేద్దామని చెప్పేసి ఆయన ప్లాన్ అనమాట. తమ్ముడు మన ఊరికి వెళ్దాం పండుగకి, నేను కూడా నీతో పాటు వస్తా, మన తారు ఉంది కదా అడ్వెంచర్ చేద్దాం. ఎప్పుడు చూడలే మనం ఈ తార్లో, మనం ఎప్పుడైనా రోడ్డు మీద హైవేలో తిరుగుతున్నాం కానీ ఈసారి పొలాలల్లో వచ్చేసి అయితే మనకి ఇక్కడ దున్నలేరు అనమాట. ఈ పొలాలన్నీ కూడా మన వాళ్ళే. ఇక్కడ వచ్చేసి దాంట్లో ఒకసారి అడ్వెంచర్ చేస్తాం, దాని తర్వాత మళ్ళీ పొలాలకు బురద దాంట్లో పోదాం, దాని తర్వాత అటు పోదాం. ఓకేనా? అన్నదే తారు నా కోసం మా ఊరికి తీసుకొని వచ్చింది, నా కోసం. దా తీ, నువ్వు ఏందే రౌడీలాగా తయారైనవి. ఇలా కాళ్ళు డోర్ వేసిండు నిన్న, ఊరి నుంచి వస్తుంటే డోర్ వేస్తే నేను ఇటు సైడ్ కూర్చున్నా, నడుపుతుండు. డోర్ వేస్తే ఇక్కడ గుద్దుకుంది, తప్పున డోర్ వేసిండు. గుద్దుకొని నడవనీకి వస్తలే, ఇట్లా గట్టిగా పెడితే నొప్పి లేస్తుంది. ఏదన్నా ఊళ్ళోకి వచ్చినప్పుడు దావత్ లేదా ఏం లేదా అంటుండు. యాక్చువల్గా మందు కింద ఒక్కరోజు మానేసి కళ్ళు తాగని చెప్పిన. ఇంటికి వెళ్ళినప్పుడు మా తాతతో పాటు మా తాత అయిన మంచి ఫ్రెండ్స్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్స్. మంచిగా కూర్చొని సిట్టింగ్ చేస్తారు, మందొద్దు కళ్ళు తాగరని చెప్పిన. మంచిది ఏదన్నా. యాక్చువల్లీ తారే తీసుకోవడానికి కారణం ఏంటంటే, మామూలుగా అన్నకి ఏంటంటే అడ్వెంచర్ డ్రైవింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి అనమాట. అందుకనే నాకు మామూలు కార్లు వద్దు మహేష్, అడ్వెంచర్